అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఉందిరా రే నీకు. నేను ఆల్రెడీ కమాన్ ఏదో బెదిరిస్తున్నా 24 గంటలని. ఎస్, ఏం చేస్తావు రా రెడీగా ఉంటా. నేను మాదాపూర్లోనే మా ఆఫీసు, మాదాపూర్ డిమార్ట్ వెనకాల బిగ్ టీవీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పైన 4th floor క్యాబిన్లో కూర్చుని ఉంటా. రా, ఏం చేస్తావు రా ఏం చేస్తావు? నేను రెడీగానే ఉంటా. ఇక్కడ కొడతావా? కొట్టించు. నీ అంత బలం నాకు లేకపోవచ్చు, నీ అంత డబ్బులు నాకు లేకపోవచ్చు. ఎందుకంటే జీతం మీద బతికేవాడు నేను. నీ అంత డబ్బులు అయితే నాకు లేవు. లేకపోతే నీకు మాదిరిగా ఒకవేళ సుపారీ ఇచ్చి గ్యాంగ్ని ఏమైనా పంపుతావేమో నాకు తెలియదు మరి. సో అంత డబ్బులు అంత శక్తి కూడా నాకైతే లేదు. కొడతావా? కొట్టి చూద్దాం. నాకు పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, సొసైటీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు బెదిరించినందుకు నేను కేసు పెట్టాలి. నువ్వు ఆ బూతులు స్టేజ్ మీద మాట్లాడినందుకు ఒక కామన్గా నేను కేసు పెట్టచ్చు. వల్గర్ లాంగ్వేజ్ వల్ల సొసైటీ నాశనం అవుతుంది, పిల్లలు నాశనం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దని నేను కేసు పెట్టచ్చు. నాకు ఆ రైట్ ఉంటుంది. నీ మంచి కోసం చెప్తే నువ్వు బెదిరిస్తున్నావే, ఎంతమంది నేను బెదిరిస్తావు నువ్వు? మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వంటే నాకేం కోపం లేదు, నువ్వంటే జల్సీ కాదు, నువ్వేం నాకు పోటీ కాదు, నువ్వేం ఇది కాదు. నేను చాలామంది హీరోలను ఇంటర్వ్యూ చేశాను, చాలామంది చేశారు. భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరో అవుతుంది, నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను, ఇప్పటికి కూడా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ యాటిట్యూడ్ మానం.